పరీక్షలు లీక్ చేయడం జరిగింది. 25,000 మంది ఎగ్జామ్ పరీక్ష రాశారు. ఇలా పేపర్ లీక్ అయింది. అనేక మంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. పేపర్లకు బాధ్యులు వెంటనే కఠినంగా శిక్ష అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది దేశంలో రెండు అంశాలు జరుగుతున్నాయి. ఒకటేమో ఓట్ చోరీ, రెండు పేపర్లు కాదు. ఎన్టీఏ కాదు, నేషనల్ లీకేజ్ స్టోరీ అయితే తయారైంది. మోడీ ప్రభుత్వంలో అనేక లీకులు, దాదాపుగా 93 ప్రశ్నాపత్రాలు ఇప్పటి వరకు లీక్ అయినాయి. మోడీ గవర్నమెంట్ లో బేటీ బచావో బేటీ పడావో అంటుండు. చదువులకు దూరం అవుతున్న విద్యా వ్యవస్థ దూరం పోతుంది. బేటీ బచావో అని మానభంగాలు, అత్యాచారాలు చేసుకుంటూ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి కొడుకు కూడా అత్యాచారం చేసి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేని పరిస్థితి. దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఏ అన్యాయం జరిగినా విద్యార్థి శక్తి పోరాడుతుంది. కేటీఆర్ గారి సూచనలు ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకుంటాం. పోలీసు వాళ్ళు కావాలని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి తొత్తులుగా మారి పనిచేస్తున్నారు. ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా అడ్డగోలుగా పనిచేస్తుంది. అత్యాచారాలు జరుగుతున్న, మానభంగాలు జరుగుతున్న, హత్యలు జరుగుతున్న లా అండ్ ఆర్డర్ వ్యవస్థ తెలంగాణలో అధ్వానమైన పరిస్థితి ఏర్పడ్డది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ అద్భుతంగా ఉన్నది. ఈరోజు నాశనమయ్యే పరిస్థితిలో కనబడుతుంది.